గత కొద్ది రోజులుగా నల్గొండ శివార్లో ప్రేమ జంటలను బెదిరించి సెల్ ఫోన్లు, నగదు, బంగారు ఆభరణాలు దోపిడీ చేస్తున్న 6 ముఠాను అరెస్ట్ చేసినట్లు నల్గొండ ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. నల్గొండ పట్టణంలోని నరసింహారెడ్డి కాలనీకి చెందిన కొంచెం సైతులు, కంచం ప్రశాంత్, కొత్తగూడెం గ్రామానికి చెందిన చింతా నాగరాజు, రామ్నగర్ కు చెందిన అన్నపూర్ లక్ష్మణ్, ముఖేష్ రాజులు ఓ ముఠాగా ఏర్పడి ప్రేమ జంటలను దోపిడీ చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ రాబరీ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గోల్డ్, క్యాష్, మొబైల్ ఫోన్స్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. అంతేకాదు వీళ్ళు ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి వాళ్ళ చేత పేటిఎం లో కూడా డబ్బులు వేయించుకోవడం, లేకపోతే దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ దాకా తీసుకెళ్ళి అక్కడ డబ్బులు వేయించడము, ఇలాంటి పనులు కూడా చేశారు. సో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకి ఇప్పుడు 4 కేసెస్ లో ఉంది. నల్గొండ 2 టౌన్ లో 3 కేసులు ఉన్నాయి, నల్గొండ 1 టౌన్ లో 1 కేసు ఉంది. సో ఇట్లా కపుల్స్ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ ద్వారా రాబరీ చేసినటువంటి కేసులు 2 ఉన్నాయి. అయితే ఒక గెస్ట్ హౌస్ లాంటి ఒక చిన్న కంటైనర్ లోపల థెఫ్ట్ కూడా చేశారు వీళ్ళు. దాంట్లో టీవీస్, డ్రిల్లింగ్ మెషిన్, ఇన్వర్టర్ ఇవి కూడా తీసుకున్నారు, హోమ్ థియేటర్ అండ్ 1 గ్యాస్ స్టవ్. అయితే ఒక బైక్ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది.